రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఎపిసోడ్లోని మీకు ఏ విషయాలు ఉంటాయి, ఏం అంశాలు ఉంటాయన్న విషయం గురించి చెప్పడానికి నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రతి ఎపిసోడ్ని కూడాను మేము కొన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఆ సెగ్మెంట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ సెగ్మెంట్స్ ఇదే ఆర్డర్లో వస్తాయని రూల్ లేదు, కానీ ఈ సెగ్మెంట్స్ మాత్రం మీకు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కాన్వర్జేషన్స్, స్టోరీ నరేషన్. నెక్స్ట్ సెగ్మెంట్లో వచ్చేసరికి థర్డ్ సెగ్మెంట్లో ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ గ్రేట్ పర్సనాలిటీస్, ఒక ప్యారబుల్ ఆర్ అన్ అనెక్డోట్, గ్రామర్ అండ్ ఒక కోట్. సో ఇలాగ ఒక 5 సెగ్మెంట్లు అనుకోండి సుమారుగా. ఈ సెగ్మెంట్ల గురించి కొంచెం వివరాలు ఇస్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పిన ఆర్డర్లోనే వెళ్తాను. కాన్వర్జేషన్ అంటే ఏంటి? ఓ ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, వారు యూజ్ చేస్తున్న ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్, ఆ పదాలు, వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి. స్టోరీ నరేషన్, ఒక కథని మీకు చెప్తున్నప్పుడు కథ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది చూస్తూ ఆ స్పెల్లింగ్ని, ఆ ప్రొనౌన్సియేషన్స్ని, మళ్ళీ వన్స్ అగైన్ ఆ గ్రామర్ని అవి అబ్జర్వ్ చేయండి. ఇదే కాకుండా మీకు ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ కానీ, అంటే ఈ గొప్ప వ్యక్తుల యొక్క జీవితంలో జరిగినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాల్ని కానీ, లేకపోతే ఒక ప్యారబుల్, ఒక అనెక్డోట్ అంటే చిన్న చిన్న కథల్ని కానీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చేయవలసింది ఏంటి? ఆ చెప్తున్నటువంటి విషయాల్లో భాషని మీరు అబ్జర్వ్ చేయడమే, ఇంగ్లీష్ని అబ్జర్వ్ చేయడం, ఆ యొక్క పదాలు, వాటి యొక్క గ్రామర్ అదంతా కూడా అబ్జర్వ్ చేయడం. ఇదే కాకుండా గ్రామర్ సెగ్మెంట్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ గ్రామర్ని నేర్పడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ గ్రామర్లో కూడాను ప్రతి ఎపిసోడ్లోని ఒకటే పాయింట్ చెప్పేయడం అని కాకుండా అది బహుశా 2-3 ఎపిసోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఆ గ్రామర్ పాయింట్ యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్, కొన్ని ఎగ్జాంపుల్స్, దాని యూసేజ్ అండ్ ఈవెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎక్సర్సైజెస్ ఒక్కొక్కప్పుడు అదే ఎపిసోడ్లో ఉండొచ్చు, లేకపోతే కొన్ని హోంవర్క్గా ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. ఇక ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి ఒక కోట్ చూపిస్తాం మీకు స్క్రీన్ మీద. సో ఆ కోట్ని మీరు ఏమిటి, అందులో చెప్పిన విషయం ఏమిటి అనేది ఆలోచించండి. ఆ విషయాలన్నింటినీ కూడాను మీ జీవితంలో ఏ విధంగా వాటిని అకలింపు చేసుకోవచ్చు, ఏ విధంగా వాటిని తీసుకోవచ్చు అనే విషయాన్ని తీసుకుని మీరు భాష నేర్చుకుంటూ ఉండాలి. సో ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం, భాష అనేసరికి అది అన్ని రకాల సమ్మేళనంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీకు మేము ప్రతి ఎపిసోడ్ని కూడా ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అంటే కేవలం ఒక క్లాస్లో ఏదో జరుగుతున్నటువంటి ఒక గ్రామర్ పాఠంగా కాకుండా మీకు ఈ 4-5 రకాలుగా దీన్ని మీకు నేర్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ని సులభంగా చక్కగా నేర్చుకోగలరని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? Hello everyone, good day to you all. Now let us learn some grammar concepts and learn how to build English sentences through it. So today let us discuss conjunctions. కంజంక్షన్ అంటే ఏంటమ్మా? జంక్షన్ అంటే ఏంటి? అదేదో సినిమాలో డైలాగ్ ఉందిగా, జంక్షన్ జామ్ అయిపోతుంది అంటాడు. ఏంటి జంక్షన్ అంటే ఏంటమ్మా? వాట్ డూ మీన్ బై దట్? అందరూ ఉండేది జంక్షన్. అందరూ ఉండేది. గుడ్. ఇంకా రైల్వే జంక్షన్ అంటారు కదా సార్. రైల్వే జంక్షన్ అంటారు. వెరీ గుడ్. ఇంకా కూడలి అని. అది కూడలి. కూడలి అనేసరికి ఏంటి? ఇట్ జాయిన్స్ 2 or more than 2 things. సో మనకు లాంగ్వేజ్లో కూడాను ఇలాంటిది ఒక జంక్షన్ ఉంది. దట్ ఈస్ వాట్ ఈస్ కంజంక్షన్. ఇదేంటి దగ్గరగా ఉంది కనుక నేను అలా చెప్తున్నాను, కమ్మున డెఫినేషన్ అనుకోవద్దు, మీకు జస్ట్ అండర్స్టాండ్ అవుదామని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 roads ఉన్నాయి. ఆ 2 roads 2 parallel roads అయితే డైరెక్ట్గా మీట్ అవుతాయి. వేరేస్ దాంట్లోంచి ఇంకో రోడ్ ఇంటర్సెక్ట్ అయ్యి వెళ్తుంది, అప్పుడు దట్ బికమ్స్ ఏ జంక్షన్ ఓవర్ దేర్. రైల్వే జంక్షన్ అన్నారు. రైల్వే జంక్షన్ అన్నప్పుడు ఏమవుతుంది? ఒక రూట్ మామూలుగా ఉంటుంది, ఆ రూట్ నుంచి డైవర్ట్ అయ్యి ఇంకో రూట్ వెళ్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ వైపు ట్రైన్ వెళ్తుంది, వరంగల్ కాకుండా ఏ విజయవాడ ఏదో ఇంకో వైపు ఆర్ సమ్ తిరుపతి అనుకుందాం, అప్పుడు ఆ డైవర్షన్ వచ్చినప్పుడు ఆ యొక్క స్టేషన్ని జంక్షన్ అని చెప్పి అంటారు. సిమిలర్లీ లాంగ్వేజ్లో వీ హ్యావ్ కంజంక్షన్స్ అండ్ టుడే వీ షల్ లెర్న్ 5 conjunctions. ఓకే, కంజంక్షన్స్.
వీటిలో మనం పికప్ చేసుకునే కంజంక్షన్స్ అండ్, బట్, బికాస్, ఆర్, సో. ఈ 5 కంజంక్షన్స్ గురించి చూద్దాం. అండ్ అంటే మీనింగ్ ఏంటి? మరియు. సో ఇట్ కెన్ బి యూస్ టు జాయిన్ 2 words ఆర్ 2 sentences. మనం ఇక్కడ 2 sentencesగా చూద్దాం. ఐ విల్ గివ్ యూ an example. He goes to the market and buys vegetables. ఇక్కడ 2 different things చేస్తున్నాడు. దాన్ని ఏం చేస్తున్నాడు? ఈ గోస్ టు ద మార్కెట్కి వెళ్తున్నాడు, అదేవిధంగా వెజిటబుల్స్ కూడా కొంటున్నాడు. నెక్స్ట్ వన్, బట్ అంటే ఏంటి? కానీ. అంటే ఓ విషయం ఏదో ఉన్నా కూడా అది కాకుండా ఇంకో విషయం ఉన్నప్పుడు దాన్ని బట్ అని తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వర్క్స్ హార్డ్ బట్ does not get good marks. అతను కష్టపడి చదువుతాడు కానీ మంచి మార్క్స్ రావు. మేబీ హ్యాండ్ రైటింగ్ బాగుండదు, స్పెల్లింగ్స్ బాగుండవు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మరో ముఖ్యమైన అంశం ఏమిటి? స్పెల్లింగ్స్ నేర్చుకున్నప్పుడు ఎలా నేర్చుకోవాలి? మాటను మనం కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చేస్తే ఆ స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చాలామంది హానరబుల్ అని అంటూ ఉంటారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్. అది యాక్చువల్లీ హానరబుల్ కాదు, అదొత్తి హానరబుల్. అక్కడ హెచ్ వచ్చినందుకు హెచ్ పలకకూడదు, అక్కడ హెచ్ సైలెంట్. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుసు అనడానికి ఏమనాలి? నో అంటే ఎన్ఓ నో ఉంది, కేఎన్ఓడబ్ల్యూ నో కూడా ఉంది. ఏది ఇందులో? కేఎన్ఓడబ్ల్యూ. రైట్. సో ఇలాగా మనం స్పెల్లింగ్ అనేది నేర్చుకుంటే కూడాను ఇంగ్లీష్కి చాలా మంచిది అవుతుంది. కేవలం వచ్చి ఎంతసేపు గ్రామరు, సెంటెన్సెస్, కన్స్ట్రక్షన్సే కాదు, స్పెల్లింగ్స్ మీద కూడా దృష్టి పెడుతూ ఉండాలి. స్పెల్లింగ్స్ మీద దృష్టి పెట్టాలంటే ఏం చేయొచ్చు? యూ షుడ్ బి రీడింగ్ బుక్స్, రీడింగ్ పేపర్. ఏ పేపర్ చదువుతారమ్మా మీరు? విచ్ పేపర్ డూ యూ రీడ్? హిందూ పేపర్ చదువుతారు. రైట్. హిందూ పేపర్ చదివినప్పుడు ఏం చేస్తారు? ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్ అవి చూడాలి. అదేవిధంగా వాటి మీనింగ్ అర్థమైంది లేనిది అనేది సెకండ్ పాయింట్గా పెట్టుకోండి. ముందు కన్స్ట్రక్షన్స్, నెక్స్ట్ మీనింగ్ చూడాలంటే ఏం చేయాలి? యూ షుడ్ హ్యావ్ ఎ నైస్ డిక్షనరీ విత్ యూ. ఆ డిక్షనరీని పెట్టుకొని చేస్తూ ఉండాలి. లెట్స్ కంటిన్యూ విత్ ది సబ్జెక్ట్. సో ఇక్కడ బికాజ్ ఇస్ ది నెక్స్ట్ కంజంక్షన్. బికాజ్ అంటే దాని అర్థం ఏంటి? కారణం. కాజ్ అంటేనే ఒక రీజన్. హై did not come to the class because he is sick. సిక్ అంటే అర్థం ఏంటమ్మా? సో హరి డిడ్ నాట్ కమ్ టు ది క్లాస్, ఈరోజు క్లాస్కి రాలేదు. కారణం ఏమిటి? హీ ఈజ్ సిక్, తనకి ఒంట్లో బాగులేదు. ఆర్ అనేది ఒక రెండు విషయాలు వేటినైనా ఇది కానీ అది కానీ అంటే కానీ అని మీనింగ్ వచ్చేలాగా ఉంటుంది. ఆర్ ఓ రెండు విషయాలకి మధ్యలో మనం చూసుకుంటాం. లైక్ డూ యూ హ్యావ్ టీ ఆర్ మిల్క్ ఇన్ ద మార్నింగ్? Do you have tea or milk in the mornings? ప్రతిరోజు ఉదయం టీ తాగుతారా లేకపోతే పాలు తాగుతారా? నన్న మాధవి, డూ యూ హ్యావ్ టీ ఆర్ మిల్క్ ఇన్ ద మార్నింగ్స్? మిల్క్. ఫుల్ ఆన్సర్ ఎలా చెప్పాలి? ఐ హ్యావ్ మిల్క్ ఇన్ ద మార్నింగ్స్. వెరీ గుడ్, రైట్. అండ్ లాస్ట్ వన్ వచ్చి సో అనేది కూడా బికాజ్ లాంటిదే. బికాజ్లో ఏం చేసాము? కారణం అన్నది తర్వాత చెప్పాము. ఎందుకు తను క్లాస్కి రాలేదో? తనకి ఒంట్లో బాగులేదు. సోకి వచ్చేసరికి ఆ కారణం ముందుగా తీసుకోవాలి. అంటే హీ ఈజ్ సిక్. సో ఇప్పుడు ఏం జరిగింది?
Hari did not come to the class. So he did not come to the class. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? బికాజ్ చెప్పినప్పుడు కారణాన్ని తర్వాత చెప్పాలి, అదే సో చెప్పినప్పుడు ముందుగా కారణం చెప్పి దాని యొక్క రిజల్ట్, దాని యొక్క ప్రతిఫలం ఏం జరిగింది, ఫలం ఏం జరిగింది అనే దాన్ని తర్వాత చెప్పాలి. సో అండ్ అనేది రెండు మాటల్ని కానీ రెండు వాక్యాలని కానీ కలుపుతుంది. బట్ అంటే కానీ అని వస్తుంది. బికాస్ ఒక కారణాన్ని చెప్తుంది, సో కూడా అదేవిధంగా కారణం చెప్తుంది. అండ్ ఆర్ అనేది ఓ రెండింటి మధ్యని ఏదైనా ఒక చాయిస్ కనుక్కుంటే అలాంటి చాయిస్ చెప్తాను. ఇప్పుడు నేను మీకు చిన్న టాస్క్ ఇస్తాను, 2 సెంటెన్సెస్ ఇస్తాను. ఆ 2 సెంటెన్సెస్ని ఈ 5 కంజంక్షన్స్లో విచ్ ఎవర్ కంజంక్షన్ ఏది పాసిబుల్ ఉంటే ఆ పాసిబిలిటీ. We will start. So join each set of sentences using and, but, because, or, so, any one of them. ఏదైనా ఒక దాంతో సెంటెన్సులు జాయిన్ చేయాలి. ఫస్ట్ వన్ నాన్న ఉమా మీరు చేయండి అమ్మా. ఐ ఎంజాయ్ వాచింగ్ టీవీ, ఐ డోంట్ ఎంజాయ్ వాషింగ్ డిషెస్. దేంతో జాయిన్ చేయొచ్చు? వాచింగ్ టీవీ బట్ ఐ డోంట్ ఎంజాయ్. రైట్. I enjoy watching TV but I don't enjoy washing dishes. Okay, ikkada but వస్తుంది. Right. Very good. Nice. Second one, Naresh. Sheila had dinner and she went to bed. And she went to bed. Very good. And she went to bed. నాన్న శ్రీకాంత్ ఎండ్ కాకుండా ఇంకో కంజంక్షన్ ఏదైనా పెట్టొచ్చా? Sheila had dinner, she went to bed అన్న సెంటెన్స్. So she went to bed is also correct. Very good. Right. ఎందుకు? రీజన్ ఆల్రెడీ చెప్పేస్తున్నాం. రీజన్ ఏంటి? భోజనం చేసేసింది, రాత్రి తినేసింది. సో నెక్స్ట్ ఇంకా చేసే పని ఏంటి? నిద్రపోవడమే. వెరీ గుడ్. సో శ్రీకాంత్ థర్డ్ వన్ తీసుకోండి అన్న. వెదర్ ఈజ్ హాట్ బట్ సునీల్ కాటన్ షర్ట్. సో బట్ అనేది ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ కాదన్న. ఎందుకంటే బట్ ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ రాలేదు. వెదర్ ఈజ్ హాట్, వెదర్ వేడిగా ఉంది. సో బికాజ్ కూడా కాదు. సో సునీల్ వోర్ ఏ కాటన్ షర్ట్. ఎందుకు వేసుకున్నాడు కాటన్ షర్ట్? కారణం ఏమిటి? వెదర్ హాట్గా ఉంది. మీరు బికాజ్ అని చెప్పాలంటే సునీల్ వోర్ ఏ కాటన్ షర్ట్ బికాజ్ ద వెదర్ ఈజ్ హాట్ అలా తీసుకోవాలి. బికాజ్కి సునీల్ వోర్ ఏ cotton shirt because the weather is hot. ఇలా వస్తుంది సెంటెన్స్. ఎందుకు? కాజ్ అనేది ఇప్పుడు కూడా బికాజ్లో ఇప్పుడు కూడాను కారణం తర్వాత చెప్పాలి.
వెరీ గుడ్. నాన్న మాధవ్ మీరు ఫోర్త్ వన్ చెప్పండి అమ్మా. Prasad did not go to his office because he has fever. రైట్, బికాస్ హీ హ్యాస్ ఫీవర్. ఎందుకంటే కారణం ఏమిటి? ఫీవర్ ఉంది దాన్ని, అందుకోసం అని బికాస్ హీ హ్యాస్ ఫీవర్ అని. లాస్ట్ వన్ చెప్పండి నాన్న. వర్క్ హార్డ్ బట్ యూ విల్ ఫెయిల్. బట్ యూ విల్ ఫెయిల్ తప్పు నాన్న. వర్క్ హార్డ్ బట్ యూ విల్ ఫెయిల్ అంటే నువ్వు కష్టపడి పని చేసినా కానీ నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఇక్కడ వర్క్ హార్డ్ ఆర్ యూ విల్ ఫెయిల్ అని వస్తుంది. కష్టపడి కనుక చదవకపోతే ఫెయిల్ అవుతావు. ఆర్ రెండు విషయాలు ఇక్కడ, మనం కష్టపడి పని చేయడం ఒకటి ఉంది, మన ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం ఉంది. ఆ రెండు విషయాల్ని కలిపి చెప్తున్నాం. ఓకే, సో ఈ విధంగా కంజంక్షన్స్ అండ్, బట్, బికాజ్, ఆర్, సో గురించి తెలుసుకున్నాం. ఇంకా చాలా కంజంక్షన్స్ ఉన్నాయి. ఇవి కేవలం మీకు బేసిక్ లెవెల్లో ఇంట్రడక్షన్ కనుక ఈ మాత్రమే ఉంటాయి. తర్వాత మీరు హైయర్ లెవెల్ అంటే జూనియర్ వాటిలోకి వెళ్ళాక ఇంకా ఎక్కువ కంజంక్షన్స్ తెలుసుకుంటారు. Hello everyone, good day to you all. Now let us improve our English by listening to an interesting conversation between two friends. Hello viewers, we hope that you are following our conversations and just keep in touch with our conversations. Yes. Today just we are going to discuss the freedom of expression. Yes. Sai. Rajesh, it's a very interesting topic that I think I feel. Yeah, it is interesting. So when we think of freedom of expression, so first we should think of the two things, Rajesh. Okay. Like common man and celebrities. Okay, yes. Common man and celebrities. Celebrities. Rajesh, let us think first who are celebrities. Celebrities are the people who are very famous, who always come on the screen, Okay. and they are celebrities in many spheres, Mm-hmm. like in cinema, in industry, Mm-hmm. in on the public platform. So many spheres we have. Yes. So on the public sphere, and the common people already we know it. We know it, common people like we are. So common man has more freedom Freedom of of speech expression as compared to. than celebrities. What do you say about this Yes, point? yes, I agree with you. Because when it comes to the matter between common man and a celebrity, because they are in public domain, they are in public sphere, whatever they give any statements, Okay. it might hurt some category of some section of people, Okay. I think, and also it might hurt someone's feelings. Yes. Because in public domain they are constantly being watched. Yes. So that's a very cautious. They are unable to express whatever they want to say. Yes. Especially the role of media in this matter. Whatever the celebrities say, Yeah. they always make sensation about it. Yeah. They always exaggerate. Okay. Just because of them, the celebrities are not enjoying the fruits of freedom of expression as compared to common man. Common man is really enjoying that freedom of expression. Whatever he says, I think it might not be taken into notice. Yes. But whatever celebrity says is always being watched. try to Being watched. misunderstand- Media also misunderstand. misinterpret. Yes. Media tends to misinterpret. Media tends to project Yeah. whatever they said in rank manner in order to get some ratings or get attention from the viewers. Yeah. Yes. So that's why the celebrities are not enjoying the freedom or the right of freedom of expression Yeah. than common man. Okay. So you mean that the common man has more Yeah. freedom to express, Yes. and he's well understood. Yes. First of all, what is the freedom of expression? To express your opinion without having any fear of government or any censorship. Yeah. Like, you know, Because you have that yeah, option. Yeah, because to express anything, it's everyone's birthright. Yeah. So at the same time, when you make something, if you have birthright, then you should not misuse it. Yes. When Exactly. you say something, you have to just notice. You have to just be careful about Yeah, that. we have Some person might get hurt Yeah. out of your expression. You have to be So you have to very- be choosy. You have to be cautious, and you have to be careful whatever you say. Also, we should be thoughtful about Yes, thoughtful about with that. our words, whatever Yes, we are yes, using. yes, Because yes. words form sentences. Yes. So we should be very careful with the words. Right. So automatically sentences will take care of it. Yes. And whenever we think of something, we should be very alert in our words, Yes. because this information is going to all the sections of the society. We don't know how people react. Yes. And at this point of juncture also, I feel that, Rajesh, some of the people, though they are very good in their intentions, though they are very true about their intentions, but media tries to misinterpret them. And That's why how, they're keeping themselves reserved.
Yeah. They're not coming forward And, to say whatever they feel inside. Yes. So here also government role, despite giving the right of freedom of expression for every citizen Okay. in particular country and particular region like that, Right. they also made some reasonable restriction on it, because in order to just maintain social harmony, Okay. some people they also misuse freedom of expression right also, because when you say something, I think it might go against our culture. Correct. When you get influenced by foreign culture, obviously you tend to not like your Indian culture. Then you use freedom of expression, then it doesn't serve any purpose. Okay. What our why constitution has given us, Yes. so we might misuse it. Yes. Therefore, government put some reasonable restrictions on that. Yeah. So that should be, I think, that should be done. Okay. Without that, I think we misuse it also. We feel, because our human tendency is somewhat like, always go here and there. Yes. So we need to have some guidelines, how to implement, how to practice. So this is about the freedom of expression side. Do you have any points to add then? Yeah. Yeah. Before we speak something, we should be very careful and very thoughtful. Yes. And that's how it strikes to my mind at this point of juncture. And people should use this freedom of expression for the welfare and the well-being of the society. Yes, that's very important. You should use this as a weapon. Our our thoughts well-being and of our feelings should our not society, yes. disturb anybody in this world. Yes, then only we can pay a good amount of respect Yes. towards our country, our society. Yeah. Yes, because as we are respectable citizens of our country, it's our duty, it is our bounded duty to protect our land. Yes. We should respect our rights. At the same time, we have to protect our nation. Exactly. We should not just misunderstand them. Yeah. Yes. That's how we have like help ever, hurt never. Yes, yes. We should not hurt anybody. The nice one that has been rightly said on a closing note. Yeah. So today I'm very happy that we had a discussion on the freedom of expression. Constitution Article 19 that gives this right to all citizens of our India. Exactly. Yes. So thank you for watching this conversation. Hope you have followed our conversation. You too can make an attempt to speak in English like we are making an attempt, as we are beginners, and please form Yes. the friends and try to discuss the various issues so that you will have certain ideas where we can build up the issues and where you can have the debates and discussions, so that you also will be confident Yes. of the And- knowledge whatever and you are thank you seeing. thank you for being with us and follow our conversations, and you too make an experiment to express yourself. When you express yourself only, you can also improve your speaking skills, and just hope that you have watched all our conversations. Yes, and we too are from Telugu medium background. Don't think that we are from English medium background. We are also like rural background students, but we are trying to attempt more and more conversations. Whatever we know language, we are trying to experiment. We are that. trying to experiment. Like us, you also try to experiment, try to speak, try to express yourself, and read more number of books and express yourself. Develop vocabulary. Yes. And try to frame sentences Then so that it becomes easier. That it's not the matter English medium and Telugu medium. When you put an effort, when you make an effort, it becomes possible, because nothing is impossible if you have strong will to do something. Hello everyone, now it is story time. Let us listen to this interesting story, understand the sentence construction and improve our English from it. I have a simple question to you all again. Can you tell me what really exactly everybody wants in this world? Everybody wants this. Do you know what that is? Maybe a small kid, or maybe an old man, maybe a teenager, maybe a student, maybe an employee, maybe a housewife. Everybody wants this. That is success. Don't you want it? Of course, we all want success. But do you know what is the secret of success? Why only some get success in life and many face failures? Here is a simple story which tells us the answer, the key to success, or that is the secret of success. I will read the story. Please listen to it carefully, understand the language, the vocabulary, and also the meaning of it. Socrates was born in 470 BC in Athens. He was a great philosopher and thinker.
He adopted the method of finding answers by questioning himself to find the truth. Often he stood at street corners and gathered young men around, asked them questions and helped them find answers on their own. Socrates had many followers. One day, a young man asked Socrates, "What is the secret of success?" Socrates said, "I will answer your question, but meet me near the river tomorrow morning." Socrates, you must have heard of his name. Very famous philosopher. Right. Here is a story. As I told you, the title of the story is Secret of Success. What is the secret of success? About a story that happened in Socrates' life. Socrates was born in 470 BC before Christ in Athens. He was a great philosopher and he used to answer to the questions asked by the young men. Okay, many people, of course. One day, a young man came to him and asked, "What is the secret of success?" Then Socrates replied. ఒకరోజు ఒక యంగ్ మ్యాన్ వచ్చి సోక్రటీస్ని అడిగారు, "వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్?" అప్పుడు సోక్రటీస్ చెప్పారు ఏమని, "ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ బట్ మీట్ మీ టుమారో ఇన్ ద మార్నింగ్ ఎట్ ద రివర్." రేపు మార్నింగ్ వచ్చి నన్ను, ఈయన రోజు నదికి స్నానానికి వెళ్తూ ఉంటారు, అక్కడికి వచ్చి కలవండి, మీకు ఆన్సర్ చెప్తాను అన్నారు ఆయన. "మీట్ మీ టుమారో ఇన్ ద మార్నింగ్ ఎట్ ద రివర్, ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్." The next morning, the young man met him. Socrates asked him to walk on till they reached the river. They walked on till the water came up to their knees, then to the hips, and then to their necks. All of a sudden, Socrates caught the young man by his neck and dragged him into the water. The man struggled to get out, but Socrates kept him inside the water till he gasped for breath and started turning blue. Then Socrates pulled the man's head out of the water. The young man gasped and took a deep breath of air. He couldn't understand why Socrates did so. See here, this young man who asked Socrates about the secret of life came the next morning to Socrates. తెల్లవారి సోక్రటీస్ చెప్పినట్టుగానే ఆ యంగ్ మ్యాన్ సోక్రటీస్ దగ్గరికి వచ్చాడు. He took him to the river. తనతో పాటు సోక్రటీస్ ఆ యంగ్ మ్యాన్ని కూడా, ఆ యువకుడిని కూడా తనతో పాటు నది దగ్గరకు తీసుకువెళ్ళాడు. దే వాక్డ్ ఆన్ టిల్ ద రివర్ కేమ్. నది వరకు తీసుకువెళ్ళారు, నీళ్ళలోకి తీసుకువెళ్ళాడు. నీళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే కేమ్ అప్ టు హిస్ నీస్, దేర్ నీస్, నీ, దిస్ ఇస్ ద పార్ట్, నీ, మోకాళ్ళ వరకు వాటర్ వచ్చాయి. దెన్ హిప్స్, ఇక్కడ వరకు వాటర్ నడుము వరకు వచ్చేసింది, వాటర్ నెక్ వరకు వచ్చేసింది, మెడ వరకు వచ్చేసింది. This young man was unable to understand why Socrates was taking him to water and all. Anyway, తను సోక్రటీస్ని ఫాలో అవుతున్నాడు. సడన్లీ ఏమైంది, సోక్రటీస్ యంగ్ మ్యాన్ని, he ducked him into the water. Ducked him, నీటిలో ముంచేశాడు. ఎవరు? హూ? సోక్రటీస్. హూమ్? ఎవరిని? యంగ్ మ్యాన్ని. The man struggled to get out of it. స్ట్రగుల్ టు గెట్ ఆఫ్ ఇట్. దాంట్లోంచి బయటికి రావడానికి బాగా సడన్గా ఒక మనిషి నీళ్ళల్లో ముంచితే ఏమవుతుంది? అతను శ్వాస తీసుకోలేడు కదా, ఆ స్ట్రగుల్ అయిపోయాడు అతను. హీ ట్రైడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ బట్ హీ వాజ్ అన్ఏబుల్ టు. బయటికి రావడానికి ప్రయత్నించాడు. బట్ సోక్రటీస్ వాజ్ హోల్డింగ్ హిమ్ వెరీ స్ట్రాంగ్లీ. చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఈ యువకుడు బయటికి రాలేకపోతున్నాడు. దెన్ వాట్ హ్యాపెండ్? ఫైనల్లీ హీ స్టార్టెడ్ టర్నింగ్ బ్లూ. అతనికి ఇంకా తట్టుకోలేటువంటి పరిస్థితి వచ్చేసి. దెన్ సోక్రటీస్ పుల్డ్ హిమ్, ఈ యంగ్ మ్యాన్ని బయటికి తీశాడు. సడన్లీ హీ టుక్ ఎ డీప్ బ్రెత్ ఆఫ్ ఎయిర్. బాగా డీప్ బ్రెత్ తీసుకున్నాడు అనమాట. ద యంగ్ మ్యాన్ gasped and took deep breath of air. But this young man could not understand why Socrates did so. నేనేదో సీక్రెట్ చెప్పండి సక్సెస్కి అంటే నదిలోకి తీసుకువెళ్ళి మొత్తం నీళ్ళలో ముంచేసి ఉక్కిరి బిక్కిరి చేసి గాలి ఆడకుండా చేసి ఎంత ప్రయత్నించినా బయట లేకుండా అయిపోయింది. దీని ద్వారా I don't know what I understand అనుకున్నాడు. When the young man regained himself, Socrates asked, "When you were in water, what did you want the most?" The boy replied, "I wanted air, nothing else in those few seconds." Socrates then said, "My dear friend,
This is the secret of success. When you want success as badly, as desperately as you wanted the air, then you are sure to get it. So, a burning desire to achieve something is the starting point of success. Young man, when he came out of water, ఎప్పుడైతే యంగ్ మ్యాన్ వాటర్లోంచి బయటకు వచ్చాడో, then he was unable to understand. He could not understand why Socrates dipped him into water. ఎందుకు తనని వాటర్లో ముంచాడని అతనికి అర్థం కాలేదు. అడిగాడు, why did you do so, Socrates? Then he asked. అప్పుడు సోక్రటీస్ చెప్పాడు ఏమని, when were you in water, what did you want the most? నువ్వు నీళ్ళలో ఉన్నావే, అప్పుడు నీకేం కావాలనిపించింది, ద మోస్ట్ ఏం కావాలనిపించింది? Then he said, the boy replied, I wanted air and nothing else in those few seconds. నేను నీళ్ళలో ఉన్నప్పుడు నాకు ఆ శ్వాస తీసుకోవడం తప్ప ఏమీ గుర్తు రాలేదు. నాకు నేను శ్వాసించడం కోసం, శ్వాస తీసుకోవడం కోసం తప్ప దేని గురించి ఆలోచించలేదు అన్నాడు ఆయన. అప్పుడు సోక్రటీస్, he smiled and said, my dear friend, this is the secret of success. ఎలా అయితే నువ్వు వాటర్లో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కోసం ఎంత తప్పించిపోయావో, ఎంత అయితే ప్రయత్నించావో, ఆల్ యువర్ ఎఫర్ట్స్, హౌ యూ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, ద సేమ్ డెడికేషన్, ద సేమ్ desperately you have to work on that అని చెప్పారు అనమాట. సో హీ ఫైనలీ సెడ్, స్ట్రాంగ్ డిటర్మినేషన్, డెడికేషన్, దట్ స్ట్రాంగ్ డిజైర్ ఈజ్ నీడెడ్ టు గెట్ సక్సెస్ అని చెప్పినాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ ఇట్ ఈస్. ఎవ్రీబడి వాంట్స్ సక్సెస్, బట్ వెరీ ఫ్యూ నో హౌ టు ఎక్వైర్ సక్సెస్. సక్సెస్ అనేది ఏదో బజార్లో దొరికేది కాదు. ఇఫ్ వన్ వాంట్స్ టు గెట్ సక్సెస్, వన్ మస్ట్ హ్యావ్ డెడికేషన్. Strong dedication is required, strong desire is required, and also determination is required. Hello everyone, good day to you all. And now we will see a quote. We will see, we will read, and we shall understand what the quote is.
everyone. Now it is parable time. Parables are nothing but moral stories. Let us now listen to an interesting parable and learn the essence out of that story. Hi Varsha. Hi Mansi, you look a little moody today. What happened? Slightly. You see, I have a bit of a situation. I'm in a fix here. Okay, tell me. So I actually plan to take a particular certificate exam. So after writing this exam, I will get a certificate which will add some value to my resume and all those things. So I registered, I enrolled for the exam, and I was pretty confident when I started. But after registering, I told my friends about it, and they were telling me their feedback about the exam and how the preparation is and all that. And right now, after listening to them, I am not able to, I don't feel that confident anymore in my initial decision. I don't know what to do. I was really confident in the beginning, but now I'm kind of, on the fence. I'm not sure what to do. Do you have anything you can tell to help me? See, when you registered for that exam, you had that faith and trust in yourself that you will be able to clear and gain a certificate to your resume, yes? Yes. But what happened? Your friends all started giving you different types of advices. Now that is when it hit your confidence. All I have to tell you is, trust in yourself first before you trust others. Now to elaborate on this, I will narrate a moral story. That will be interesting. Once there was an old holy man who was walking, as in he was returning from his workplace to his home, and he had a goat on his shoulder that was given to him as a part of sacrifice by one of the kings. Now he had the goat on his shoulder and he was walking. Now there were three crooks, as in three deceiving thieves, who saw that the old holy man was carrying a goat on his shoulder and walking. Now these three thieves saw that holy man and thought, what a plump goat. If we trick that man and take away that goat, it will be a healthy, scrumptious meal for all of us. Then why don't we plan and trick that old man? Then all three of them hatched a plan. Then they decided. While the old holy man was walking on his way, the first thief came to the holy man and said, "Oh dear sir, why are you carrying a dog on your shoulder? It is very funny." Then the holy man saw and he retorted back, "Are you a fool? It is not a dog, it is a goat that I am carrying. Can you not see? Are you blind?" Then the thief on the other hand will say, "Oh, sorry sir, please don't raise your temper, don't get angry. It is something that I saw and I wanted to caution you, that's all. You can please continue on your journey." And then the old holy man starts walking again and the thief will move. And then comes the turn of the second thief. A few miles ahead, the old holy man will come across a second thief. He will come forward and say, "Oh dear sir, I know that the calf must be very dear to you, but is it necessary for you to carry a dead calf on your shoulder? Why are you doing this to yourself?" What is a calf? Calf is a baby cow, as in a cow's child will be called a calf. So the thief told the old holy man that he was carrying a calf on his shoulder. The old holy man got angry at this and he said, "Are you crazy? What do you call a calf? This is not a calf, it is a goat. Can you not see? You are being really ridiculous. I think you should go." Then the second thief says, "Oh sir, please calm down. It is something I only wanted to remind you of. It was looking a little unnatural to me. Please, you can go ahead with your journey." And then the old holy man would start walking. And then he starts to think, why did the first man say that I was carrying a dog, and why did this man say that I am carrying a dead calf? Are they blind or am I blind? What is wrong? And during this thought process, he comes across the third thief. The third thief would come forward and says, "Oh holy sir, did you realize you are carrying a donkey on your shoulder? Please be careful. A village is coming ahead. The villagers over here will see and they will talk about this." The holy man got completely perplexed at this. He said, "Is it a donkey? How is it possible? I am carrying a goat." The third thief says, "Sir, I am telling you what I am able to see. The rest is your wish." And the thief will walk away from there. And this is when it hits the Brahmin and he thinks, "Oh my God, this animal must be a shapeshifter." Shapeshifter as in
some creature that will keep shifting shapes. It keeps changing its form. It keeps changing its form. For example, the same goat that the old holy man was carrying started looking as a dog to one, as a donkey to another, and a dead calf to another. So the old holy man would start believing all those three thieves, and he thought, maybe they are right and I am wrong. Maybe this is an alien creature. Maybe it is something very dangerous. I must simply throw it and go away from here. Somebody must have tricked me into taking such kind of an alien animal. But it's not an alien, it is a goat. It is a goat. Now what would the old holy man do? He would simply removed the goat off his shoulders and he threw it aside and he left. Now this is where all the three thieves saw, rejoiced, took the goat and cooked and ate for themselves. Now what we realize over here is, had the holy man trusted himself first, instead of all those three thieves, he would have had the goat to himself, he could have taken it home and helped it graze along. But what happened? He trusted all those thieves who gave them a deceiving advice. It may not be exactly the same, but it is on the same lines to your problem. Yeah. You were very confident when you enrolled for the certificate course or for the exam. But what happened? Your friends gave you some different advice than what you had expected. But that hit your confidence. Yes, you did trust your friends, good, but you should trust yourself first before them. And I think this is where we all need to make a big underline in our mind also. Any course that we choose, any goal that we have, or any problem that we want to face, the first decision would be ours. The first step would be taken by us, and it should be taken by us. There are people around us who will always help us, who will always give us the advice. Correct. Hear them out, but have the trust in yourself first to take that initial decision. Don't let their advice or their decision overtake your thoughts and your positive ideas. I think that is where it hit your confidence. That is exactly why you were in two minds, didn't know what exactly to do. Exactly. If I listen to everyone's advice, each person, my friends, each of them gave a different kind of advice. If I don't trust myself and if I listen to them, there is no decision that is going to come because everything is different. So Exactly. You're right. Actually, I think what I'll do now, Varsha, after listening to your advice, I'll first write down the pros and cons, the advantages and disadvantages of what I've understood from taking the exam and everything. I'll take advice of some people, but not a lot. And Good. after examining and analyzing the whole thing, I'll come to a decision, and whatever decision I make, I will trust myself. Good. You see, it so happens that whenever we want to take a decision, like your certificate exam, or if I want to enroll for any other course, any other foreign language course or anything that I want to study, the first advice we get is from our parents. Yes. Now we listen to our parents. It is very good and must to listen to our parents. Our parents will always wish for our well-being, correct? But along with parents, we have friends, relatives and other well-wishers around who also give us advice. Now what we need to do is to think first. Everybody's advice will be different. అందరూ ఒకేలాగా మాట్లాడాలని ఏం లేదు. Everybody will advise you in a different manner. It is important that you decide what you want first and see how your parents are helping you, and then go and regard other persons, and then you can listen to other person's advice. As long as it is helping you, you need to advise. If the advice is somewhere leading to, or it is getting tangential or going somewhere negative, I must ask you to think it through and think twice before you take a decision, and always have trust in yourself, and I'm sure you will be taking an excellent decision. I understand, Varsha, because some people, the advice they give, some people may have my welfare in their mind. Some people may be giving me advice for a wrong purpose also. Exactly. So I may not know who to trust at that moment. So like you said, I will trust myself, my own decision. I was very confident when I enrolled for the exam. I think I will stick with that confidence and continue my preparation, not give so much of heeding to whatever others say. Thank you so much for the help, Varsha. I feel so much better. That story was also really interesting. It really related to my situation. I feel much better now. I'm glad my story and my little bit of advice gave you that boost to move forward. And I'm sure it helped you all as well. And thank you so much for listening.